కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాల్లో కూడా ఈ పద్ధతిలోనే ముందుకెళ్తున్నారు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఏదైతే ఉందో ఆ పథకాన్ని అమలు చేయాలని వాళ్ళు కూడా మాకు సూచించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా మన కేంద్ర మంత్రి గారిని కలిసినప్పుడు రిప్రజెంటేషన్ ఇచ్చారు. సమయం తక్కువ ఉంది కాబట్టి మొదటి విడతలో అంటే ఈ దీపావళికి మేము ఇస్తున్న ఈ కానుకల భాగంగా దీనికి మాత్రం ఆ పద్ధతి అవలంబిద్దాం. వచ్చే నెక్స్ట్ సిలిండర్ స్టేజ్ కల్లా ఖచ్చితంగా ఈ వెసులుబాటు కల్పించి డైరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాళ్ళకి నిధులు అందే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేయమని చెప్పడం జరిగింది. దానికి అన్ని విధాలుగా మా అధికారులందరూ కూడా సిద్ధమవుతున్నారు. అక్టోబర్ 31వ తారీఖు నుంచి మార్చి 31వ తారీఖు లోపు ఈ మొదటి సిలిండర్ ఎవరైనా బుక్ చేసుకోవచ్చు. ఈ వెసులుబాటు ఎందుకు కల్పించామంటే కొన్ని గృహాల్లో ఖాళీ సిలిండర్ లేకపోతే అనవసరంగా తొందరపడి మీరు తీసుకెళ్ళి ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ 4 నెలల్లో మీరు ఎప్పుడైనా కూడా మీరు మార్చి 31వ తారీఖు లోపు అంటే ఆర్థిక సంవత్సరం ఈ మార్చి 31వ తారీఖు వరకు ఉంది కాబట్టి ఈ ఆర్థిక సంవత్సరంలో మీరు ఎప్పుడైనా మీరు నమోదు చేసుకోవచ్చు. మీకు ఆ గ్యాస్ బుకింగ్ చేసుకోగానే మీకు ఆ డెలివరీ చేస్తాం. అదేవిధంగా రెండో విడత ఏప్రిల్ 1వ తారీఖు నుంచి జూలై 31వ తారీఖు వరకు ఆ సమయంలో కూడా ఎందుకంటే సంవత్సరానికి మనం 3 సార్లు ఇస్తున్నాం కాబట్టి 4 నెలలు దాన్ని విభజించుకుని మొదటి 4 నెలలు అంటే ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 31 జూలై వరకు రెండో సిలిండర్ కోసం అంటే ఆ సంవత్సరంలో మొదటి సిలిండర్ కోసం ఎవరైనా కూడా బుక్ చేసుకోవచ్చు ఆ టైంలో. దాని తర్వాత ఆగస్టు 1వ తారీఖు నుంచి నవంబర్ 30 తారీఖు వరకు. చివరిది మూడోది డిసెంబర్ 1వ తారీఖు నుంచి మార్చి 31 తారీఖు వరకు. దీనికి సుమారు ప్రాథమిక అంచనాలు 2,684 కోట్ల 75 లక్షల రూపాయలు ప్రతి ఏటా రాష్ట్ర ప్రభుత్వానికి ఖర్చు అవుతోంది. ప్రాథమికంగానే ఎందుకంటున్నానంటే ఆ సంఖ్య పెరుగుతుంది, ఖచ్చితంగా తగ్గదు. ఎందుకంటే ఎక్కువ మంది కనెక్షన్స్ తీసుకున్నారు కాబట్టి ఎవరికైనా మాకు చేరలేదు లేకపోతే మాకు ఇబ్బందిగా ఉంది మాది నమోదు కావాలంటే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఒక టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసామండి. 1967. సో 31 తారీఖు తర్వాత మీకు గ్యాస్ సిలిండర్స్ ఒక డెలివరీ కాకపోయినా మీది నమోదు కాకపోయినా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక భరోసా కల్పిస్తున్నాం. ఇమ్మీడియట్గా స్పందించే విధంగా మా శాఖ నుంచి మేము సిద్ధంగా ఉంటాం. ఎప్పుడు కూడా ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఆయిల్ కంపెనీస్ కూడా రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ఒకేసారి ఎక్కువ మంది వచ్చినా వాళ్ళు డెలివరీ చేయలేరు కాబట్టి ఈ 3 నెలలు 4 నెలలు సమయం మనం కేటాయించుకోగలిగాం. మీకు నచ్చిన విధానంలో తగిన సమయంలో మీరు ఆ బుకింగ్ చేసుకుంటే మీకు ఆ డెలివరీ 100% మీకు అందే విధంగా మేము అందిస్తాం. ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే బుక్ చేసుకున్నప్పుడు మీకు ఆయిల్ కంపెనీస్ నుంచి ఆ అమౌంట్ మీరు ఎప్పుడైతే బ్రేకప్ వస్తుందో మొత్తం ఆ అమౌంట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీకు అందించడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ సబ్సిడీ అమౌంట్ ఫస్ట్ వచ్చేసి 2 జరుగుతుంది పట్టణాలు 30 సో డెలివరీ విషయంలో నేను ఇందాక చెప్పినట్టు మళ్ళీ మా కమిషనర్ గారు నాకు రిమైండ్ చేస్తున్నారు, వీరపాణ్యన్ గారు, మా ఎండి గారు మాన్జర్ గారు ఉన్నారు. నేను మమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయడం మర్చిపోయాము. సో పట్టణాల్లో 24 గంటల లోపే ఆ కార్యక్రమం డెలివరీ కార్యక్రమం చేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం 48 గంటల వరకు అది ఎక్స్టెండ్ అవుతుంది. సో ఈ ప్రధానమైన ఈ 3 అంశాలు మరొకసారి నేను మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేసి ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అంశం ఏంటంటే ఒకటి మీకు ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ ఉండాలి, రెండోది మీకు రేషన్ కార్డు ఉండాలి, మూడోది మీకు ఆధార్ కార్డు ఉండాలి. ఇంకెవరికి ఎటువంటి అనుమానాలు ఉన్నా ఏమైనా ఇబ్బందులు ఉన్నా మీరు ఈ 1967కి మీరు టోల్ ఫ్రీ నెంబర్కి మీరు నమోదు చేసుకుంటే ఇమీడియట్గా స్పందిస్తాం. మా శాఖ నుంచి మేము SMS మీరు రిజిస్టర్ చేసుకోగానే మీకు SMS కూడా పంపిస్తాం రాష్ట్ర ప్రభుత్వం తరఫున. సో మరొకసారి ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్న సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి, మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చాలా పారదర్శకంగా ఎక్కువ మందికి అందే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, ఊహించని విధంగా కొన్ని పరిస్థితులు ఉన్నా కూడా
చాలా ధైర్యంగా ఈ కార్యక్రమాన్ని చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు